మన యొక్క ప్రయాణం ఏమిటి, మన గమ్యం ఏది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జ్ఞానస్వరూపమైనటువంటి దృష్టితో ఆలోచిస్తే మనలో ఉండేటువంటి గమ్యం ఎక్కడికి వెళ్ళవలసి ఉందో మనకు తెలియబడుతుంది. అంచేత మన సంకల్పం బలీయంగా ఉండాలి. ఆ సంకల్ప బలమే మనకు ఆశీస్సుని సద్గురు నుండి పొంది తరించే అవకాశాన్ని తెలియజేస్తుంది. కనుక ఆ సంకల్పాన్ని వృద్ధిపరచుకోవడానికి సూక్ష్మమైనటువంటి సులభమైనటువంటి మార్గము త్రయీ సాధన. అంచేత మన నిత్య దైనందిన జీవనంలో మనకి ఎన్నో పనులు ఉండవచ్చు, ఎన్నో విషయాలు ఉండవచ్చు. కొద్దిపాటి సమయం మనం వెచ్చించగలిగినట్లయితే కలిగే లాభం శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి కలిగే లాభం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ఆచరించేటువంటి ఆ యొక్క సాధకునికి వారి యొక్క అనుభవంలో వారికే తెలియబడుతుంది. కనుక ఇది అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వము. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము.